ह्रीङ्कारासनगद्भिदानलसिकां सौहक्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुताधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकभाषमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीन्द्रभ्रां परात्प्रगणां श्रीचक्रसञ्चारिणीम् ओं श्री पिजवाड़ कनकदुर्गादेव्यै नमः। श्री दुर्गामल्लेश्वराभ्यां नमः। ओं श्री गुरुभ्यो नमः। మనకి గోలోకం వెళ్ళలేం. శ్రీకృష్ణ పరమాత్మని రాధాదేవిని అక్కడ మనం చూడలేం. కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా సరే గోలోకం వెళ్ళలేం మనం. అలాగే బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుని కలవలేం. మరి విష్ణులోకం వెళ్ళి వైకుంఠం వెళ్ళి విష్ణువుని కలవలేం. కైలాసం వెళ్ళి శివుణ్ణి కలవలేం. అందుకని ఇక్కడున్న అమెరికాకి వెళ్ళాలంటేనే బోల్డ్ డబ్బు, బోల్డ్ వ్యవహారం, 24 గంటల విమాన ప్రయాణం. విమానం ఉంది కాబట్టి, విమానం లేకపోతే ఎలా వెళ్తాం? అసలు వెళ్ళలేం కదా. ఆ విధంగా ఈ యొక్క బ్రహ్మ పదార్థాన్ని అంటే దేవుణ్ణి, ఆ భగవంతుడు గురువు కాబట్టి మనం కలవలేము ఆయన. అందువలన గురు రూపములో ఆయన మనకి భూమి మీదకి శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు. రాముడిగా మనకి అయోధ్యలో పుట్టాడు. శ్రీకృష్ణుడిగా మనకి మధురలో పుట్టాడు, గోకులంలో పెరిగాడు. ఎంత క్లియర్ కట్గా మనకు అయోధ్యలో మనం గుడి కట్టుకుంటున్నాం, భక్తులు వెళ్తున్నారు, రామనామ జపం చేస్తున్నారు, ఇక్కడ కృష్ణనామ జపం చేస్తున్నాం. మనం భూమి మీదే ఉన్నటువంటి బృందావనంలో రాధాకృష్ణుల మీటింగ్ పాయింట్, లవర్స్ స్పాట్, వాళ్ళిద్దరు కూడా నిధివనంలో కలిసేవారు. ఇవన్నీ కూడా వాటికి సింబాలిక్ రిప్రజెంటేషన్స్. మనకి ఇప్పటికి కూడా మనకి ఈ నిధివనము, ఈ బృందావనము ఇవన్నీ ఉన్నాయి. మరి చక్కగా అసలు భగవంతుడిని మనం కలవలేనే కాబట్టే ఆయన మన మీద ఎంతో కరుణతో భూలోకానికి వచ్చి రాముడిగా కృష్ణుడిగా మనకు బోధించి, ఇలా మానవుడు ఇలా బ్రతకాలని రాముడిగా చూపించి వెళ్తే మనమేం చేస్తున్నామండి? మనము పనికి మాలిన కథలు చెప్తున్నారు. మైథలాజికల్ స్టోరీస్ అంటాడు ఒకడు. రామాయణం అది కావ్యం ఎవరో రాసేశారు, వాల్మీకి రాశాడు. లేకపోతే భాగవతం మనకి అదంతా కూడా జరగలేదు. మహాభారతం అంతా కూడా రాసేశారు. ఇట్లా పనికిమాలినటువంటి విషయాలు చెప్తారు. మరి అటువంటి స్వామివారు సాక్షాత్తు మనల్ని జ్ఞానబోధ చేయడానికి భూమి మీదకి వస్తే మైథలాజికల్ స్టోరీ అంటున్నాము. రాముణ్ణి, కృష్ణుడి యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా. మరి ఆ కావ్యమే తప్పు, ఆ కావ్యమే రామాయణ కావ్యమే మైథలాజికల్ స్టోరీ, అది పురాణాలన్నీ కల్పితాలంటే రాముడు కృష్ణుడు కల్పితాలనా? మరి ఏమైపోయారు? మరి ఇక్కడ మనకి కృష్ణుడు పుట్టాడు కదా, మరి మధురలో రాముడు పుట్టాడు అయోధ్యలో. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? అంత రామనామ మంత్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి రామ మంత్రాన్ని జపం చేస్తున్నాం. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి తారక మంత్రం మనం జపం చేస్తున్నాం. మరి మామూలు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరి పేర్లు మనం జపం చేస్తామా? కొద్ది కాలం ఉంటుంది, వాళ్ళది అదృశ్యమైపోతుంది. అంటే దీన్ని బట్టే మనకి అర్థమవుతుంది అనమాట. కాబట్టి గురుమండల మనం సంతోషించాలి. మనతో కాంటెంపరీస్ గా ఉన్నారు, మన భూమి మీద కాలు పెట్టారు. అసలు మనం బ్రహ్మలోకానికి గెంటేస్తారు మనం రాజు. అటువంటిది మన భూమి మీద ఆయన స్వామివారితో మనం ఉన్నాము అనే కృతజ్ఞతాభావంతో వారు చెప్పినటువంటివన్నీ కూడా నేర్చుకుని మనం ఆదర్శవంతంగా బ్రతకాలి. ఇది గురుమండల వ్యవస్థ బాగున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే జాతక శాస్త్రంలో గురుడు శుక్రుడు ఇద్దరు కూడా మరి గురువులుగా పరిగణించబడ్డారు. గురువేమో బృహస్పతి దేవతల గురువయ్యాడు. మరి శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువు అయ్యాడు. మొట్టమొదటిగా పాపం దేవతల గురువు కావాలనుకున్నాడు, అదృష్టం కలిసి రాలేదు. అందువలన ఆయన్ని రాక్షసుల గురువు కావాల్సి వచ్చింది. ఆ రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా ఆ రాక్షసుల యొక్క క్షేమాన్ని ఆయన కోరి ఎంత ప్రతి క్షణం కూడా ఆయన మంచిగా చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు వినకుండా ఆయన్ని ఎదిరించడం, ఆయన చెప్పిన మాట వినకుండా వాళ్ళు పతనమైపోవడం. ఈ లాస్ట్కి మన యొక్క చక్రవర్తి బలి, రాక్షస చక్రవర్తి బలి కూడా అదే విధంగా అయిపోయాడు. కాబట్టి
ఇదంతా మనకి గురువు యొక్క కృప ఉండాలి. ఆ బృహస్పతి కూడా శుక్రాచార్యుల వారికి నమస్కారం పెడతాడు. శుక్రాచార్యుల వారి శిష్యుడు అతను. కాబట్టి శుక్రాచార్యుల వారి ఎంత మహా మేధావి అంటే మొత్తం అసలు కనీసము విష్ణుమూర్తి కూడా చేత. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఎల్నట్సన్ జరుగుతుందని మనందరికి తెలుసు. ఈ ఎల్నట్సన్ ప్రభావంలో ఆదాయాలు తగ్గిపోతాయి. మరి గత సంవత్సరం కంటే కూడా మనం పోల్చుకున్నప్పుడు జూన్ 2, 2026 సంవత్సరం వరకు కూడా గురుడు మనకి 5వ ఇంట్లో ఉండడం జరుగుతుంది. దాని ద్వారా మంచి ఆదాయాలు అనేటటువంటివి మీకు ఇప్పిస్తాయి జూన్ నెల వరకు. ఆ తర్వాత మనకి గురుడు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత ఖర్చు అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఆదాయాలు తగ్గిపోతాయని అంటే ఆదాయాలు అలాగే ఉంటాయి ప్రపోర్షనేట్ గా, పనులకి ఏమి పదం ఉండదు, కానీ ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే శత్రువులు మనకి ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఎల్నట్సన్ సమయంలో. అటువంటి శత్రువులు కూడా మీకు గురువు యొక్క అనుగ్రహం వల్ల తగ్గిపోవడం అనేటటువంటి జరుగుతాయి. అలాగే శుక్రుడు మీకు ఆగస్టు నెలలో మీకు చక్కటి ఫలితాలు మీకు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఆగస్టు 2026 సంవత్సరంలో, అలాగే డిసెంబర్ మరి నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కూడా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు అనుమానాస్పదంగా మీకు ఓవర్ థింకింగ్ ఇస్తా ఉంటాడు. ప్రతిదాన్ని కూడా ఓవర్ క్రిటికల్ గా ఆలోచించడము, ప్రతిదాన్ని అనుమానాస్పదంగా చూడటము, ఇలాంటి లక్షణాలు మీకు ఉంటాయి. అలాగే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో వాళ్ళకి ప్రమోషన్స్ రావడం జరుగుతాయి. అసలు ఉన్న ఉద్యోగాలే ఊడిపోయినాయి రా బాబు అంటే ప్రమోషన్స్ గురించి చెప్తున్నారంటే, అటువంటి ఉద్యోగాలు లాస్ అయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి ప్రయత్నాలతో మాత్రమే పనులు అనేటటువంటివి జరుగుతాయి. అండ్ అనవసరమైనటువంటి విషయాల్లోకి ఈ రాశి వారు వెళ్ళకూడదు. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో అసలు అడుగు పెట్టకూడదు. అపనిందన పాలవడానికి అవకాశం ఉంది. అలాగే మీరు బామ్మర్దులందరూ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవడం అనేటటువంటివి జరుగుతాయి. మీ బంధువులందరూ కూడా, మీ బంధువుల పిల్లలందరూ కూడా అమెరికాలు అలాంటి దేశాలు వెళ్ళి మంచిగా స్థిరపడటం అనేటటువంటివి జరుగుతాయి. ఆ రకంగా ఈ యొక్క కుంభరాశి వారు తాము అనుకున్న పని అనుకున్నట్లుగా సాధించుకునేటటువంటి దిశగా ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి భార్య తరపు వారి బంధువుల నుంచి మీకు సహకారం లభిస్తుంది. భార్య కోపపడినప్పటికీ కూడా అది మీకు ఆశీర్వాదంగా పరిణమించి మీరు చక్కగా నౌకరు ముందుకు వెళ్తారు. అలాగే దైవ ఆరాధన అనేటటువంటిది చాలా ఎక్కువగా మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే, ఎల్లాంటి శని సమయం కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపానాన్ని, అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడం